హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ టీవీ అండ్ టారో. సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. టుడే ఓన్లీ మీ పర్సన్ ఫీలింగ్సే చూస్తున్నానండి. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో మీ పర్సన్కి మీరు పాస్ట్లో హెల్ప్ చేశారండి. మీ హెల్పింగ్ నేచర్ వాళ్ళకి చాలా ఇష్టం. ఏదన్నా వాళ్ళు కష్టంలో ఉంటే మీరు చూస్తూ ఉండలేరు, వెంటనే వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తారు. సో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి ఉంటుంది మేబీ. సో అవసరానికి కూడా అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడగడం చేస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సెపరేషన్లో ఉన్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అంటే అడగాలంటే సెపరేషన్ వచ్చింది. సో అలా ఆలోచిస్తూ ఉన్నారు. సమయానికి మీరుంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు కదా అని. సో అదైతే ఆలోచిస్తూ ఉన్నారు. సో అండ్ మీ మీద ఫోకస్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎలోన్గా ఉన్నారండి. మీరు లేకపోవడం వాళ్ళకి ఎలోన్గా ఉంటున్నారు. మీరు లేకపోవడం వాళ్ళకి ఎంటీగానే ఉంది. మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది. సో మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఒక హోప్ అయితే వాళ్ళకి ఉంది, మీతో మళ్ళీ కలవాలి అనే హోప్ అయితే ఉంది. సో మీరు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. సో అదే మీ గురించి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ సో మీ పర్సన్ వచ్చేసి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అనమాట. సో అలానే ఎంతమందికి ఉన్న తనే హైగా కనపడాలి అనుకునే వ్యక్తిత్వం. మీ రిలేషన్లో అయినా వాళ్ళదే పై చెయ్యి, అలా ఉంటారు. సో మీతో హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మ్యారీడ్ వాళ్ళు అయితే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, లవర్స్ అయినా సో మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లవర్స్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఏమి చెప్పట్లేదు వాళ్ళకి అని. సో ఎందుకంటే మీరు కూడా సైలెంట్ అయిపోయి ఉన్నారు. మీరు సైలెంట్ అవ్వడం వాళ్ళకి అర్థం కావట్లేదు, సైలెంట్గా ఉన్నారేంటి అని. సో మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను చెప్పినా మీరు అర్థం చేసుకుంటారో లేదో అనేసి మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే అండర్స్టాండింగ్ లేదు కదా, సో అదే ఆలోచిస్తున్నారు. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా బర్డెన్గా ఉందండి. ఓన్లీ మీ విషయమే కాదు, వాళ్ళకి పర్సనల్గా ఫ్యామిలీ విషయంలో కూడా చాలా బర్డెన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్ అంతగా బాగాలేదు. వాళ్ళకి చాలా బర్డెన్స్ అనేవి ఉన్నాయి. చాలా చిక్కుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అంటే సాడ్లో ఉన్నారు, భారంగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా రిలేషన్లో ఉన్నా, అది రిలేషన్లో ఉన్నా లేదా ఫ్యామిలీ పరంగా అన్ని విధాలుగా మీ రిలేషన్ మీరు లేకపోవడం వల్ల సో వాళ్ళకైతే బర్డెన్గా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు భారంగానే గడుపుతున్నారు. మళ్ళీ రీయూనియన్ మళ్ళీ మీతో ఉండాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ కేరింగ్ కూడా ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. రైట్ టైం కోసం ఆలోచిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఒక మంచి టైం ఉంటే, ఒక మంచి టైం వస్తే సో ఆ టైంలో ఇక మీ దగ్గరికి రావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. టైం కోసం చూస్తున్నారు. ఒక థర్డ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఒక థర్డ్ పర్సన్ వల్ల అంటే మీ రిలేషన్లో గొడవలు అనేవి జరిగాయి. ఎమోషనల్గా మిమ్మల్ని, మీ పర్సన్ని థర్డ్ పర్సన్ అనేది విడదీశారనమాట. సో ఆ థర్డ్ పర్సన్ వల్ల అంటే ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, సిస్టర్స్ కానీ, ఎవరైనా సరే థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలే, మీరు విడిపోయి మిమ్మల్ని మీరు దూరం అయ్యే సిచ్యువేషన్ని థర్డ్ పర్సన్ తెచ్చారు. సో ఇక్కడైతే కనిపిస్తుంది చాలా సాడ్గా ఉన్నారండి. ఇలా ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల గొడవలు ఏంటో దాని గురించి ఆలోచిస్తున్నారు. సో ఇంకా ఇలా ఈ బాధలోనే ఉండడం కరెక్ట్ కాదు, దీనికి ఒక ముగింపు చెప్పాలి. సో మళ్ళీ ఈ రిలేషన్ని మళ్ళీ ఏదో ఒక రకంగా కంటిన్యూ చేయాలనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొంతమందికి ఎండ్ అయిపోయింది పూర్తిగా. అంటే ఒకప్పటి ఏదైతే వాళ్ళ బిహేవియర్ ఉందో అది అందులో కూడా మార్పు రాబోతుంది. ఒక మంచి మార్పు అనేది రాబోతుంది మీ పర్సన్లో. ఏవైతే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నవి అవేమీ లేకుండా సో ఒక మంచిగా మళ్ళీ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. చాలామంది ఎండ్ చేసుకున్నారు, బట్ ఎండ్ అయితే చేశారు కానీ
మీకైతే ఎండ్ చేయాలని మీకు లేదు, మీ పర్సన్కి లేదు. ఎండ్ అయితే జరిగిపోయింది, బట్ మళ్ళా రీస్టార్ట్ చేయాలని మీకు ఒకరికొకరికి ఇద్దరికి ఉంది. రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని. సో కొంతమంది పర్సన్స్ ఏదన్నా బిజినెస్ కానీ వాళ్ళ జాబ్ పరంగా కానీ ఏదన్నా ఒక కొత్తది స్టార్ట్ చేస్తున్నారు మనీ ఎర్నింగ్ కోసం. అండ్ కొంతమంది అయితే వచ్చి మిమ్మల్ని మనీ అడిగే అవకాశం కూడా ఉంది. మనీ కోసం అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ గురించి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరినైనా సరే మీ గురించి మీ పర్సన్ అవతల వారిని అడిగే అవకాశం ఉంది. సోల్మేట్ కనెక్షన్, మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అలా కనిపిస్తుంది. సో మీ పర్సన్కి మీరే కరెక్ట్ జోడి, మీరే వాళ్ళని అర్థం చేసుకోగలరు అనేది ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరికి ఎమోషనల్ కనెక్షన్ ఉందండి, ఎమోషనల్ బాండింగ్ మీది. ఎందుకంటే ఒకరికొకరు దూరంగా ఉంటే ఎమోషనల్ అవుతారు, ఏడుస్తారు, బాధపడతారు. సో భారంగా అనిపిస్తుంది, ఏడుస్తారు, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు 24/7. సో ఎందుకంటే బాగా ఎమోషనల్గా బాగా దగ్గర అయిపోయారు మీరు. సో మీ పర్సన్ మీతో అయితే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో క్లైమ్ చేసుకోండి 222 అని కామెంట్లో పెట్టండి అని క్లైమ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే సో వీడియోలో నెంబర్ కనిపిస్తుంది, మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. క్లైమ్ చేసుకోండి, ఐ క్లైమ్ ఇట్ అని కామెంట్లో పెట్టండి, ఓకేనా. బీ పాజిటివ్ అండి. రెడ్తారా మంత్రి కూడా వింటూ ఉండండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.